వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి. ఎమ్మిగనూరు వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక. సీఎం జగన్ తనపై ఎంతో నమ్మకంతో ఎమ్మిగనూరు సమన్వయకర్తగా నియమించారని, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనకు పూర్తిగా సహకారం అందిస్తారని తెలిపారు. సీఎం జగన్ బుట్టా రేణుకకు సీటు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని, తప్పకుండా ఆమె విజయానికి కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి. రేణుకమ్మ గారిని మన ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సీఎం గారు కూడా బుట్టా రేణుకమ్మ గారికి సపోర్ట్ చేసి తప్పక వైఎస్ఆర్ పార్టీ నన్ను గెలిపేయాలని సీఎం గారు ఆదేశం చేయడం జరిగింది. నేను కానీ నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ బుట్టా రేణుకమ్మ గారితో బాగా కోఆపరేట్ చేసి ఆమె విజయానికి గట్టిగా కృషి చేస్తాము, తప్పక ఆమెను గెలిపిస్తామని కూడా నేను భావిస్తున్నా. తర్వాత వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాల గురించి ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరు కూడా మొదటి నుండి కూడా ఇది వైఎస్ఆర్ అభిమానంతో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మన ఎమ్మెల్యే పట్టణంలో కూడా ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉన్నాయి, కానీ ఇవాళ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఎలక్షన్స్కి ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని అప్పచెప్పడం జరిగింది. అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అందరికీ తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి అందాయి. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు. జగనన్న ప్రభుత్వం వస్తే మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము ఒక